ఒక ముస్లిం మరొక ముస్లిం కలిసినప్పుడు, ఈ ప్రపంచంలో మీరు చూసినట్లయితే ఒక ముస్లిం మరొక ముస్లిం కలిసినప్పుడు అస్సలాము అలైకుం అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు. పూర్తి ప్రపంచంలో అస్సలాము అలైకుం అనే పదాన్ని కేవలం ముస్లింలు మాత్రమే ఉపయోగిస్తారు. ఇక ఇతర మతాల వారు ఎవరు కూడా ఉపయోగించరు. అంటే ప్రతి ముస్లిం కూడా మరొక ముస్లిం కోసం, మానవాళి కోసం అస్సలాము అలైకుం అంటే నీ జీవితంలో శాంతి వర్షించుగాక అని ప్రార్థన చేస్తూ ఉంటారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఈ ప్రార్థన అనేది నేర్పించారు. అంటే ముస్లిం అనబడేవాడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ ప్రతిరోజు కూడా శాంతిని కోరుకుంటాడు, శాంతిని కాంక్షిస్తాడు, శాంతి కోసం పరితపిస్తాడు, ఎదుటి వ్యక్తి జీవితంలో శాంతి రావాలి అని ఆకాంక్షిస్తుంటాడు. అందుకే అస్సలాము అలైకుం అనేటటువంటి పదాన్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ సలాం అనేటటువంటి పదం ఎలాంటిదంటే విశ్వజనీనమైన, ఉత్తమమైన, వివేకవంతమైనటువంటి పలకరింపు విధానమే అస్సలాము అలైకుం. అన్ని వేళలో, అన్ని సందర్భాలలో ఉపయోగించబడేటటువంటి పదమే అస్సలాము అలైకుం. ఎందుకంటే మన సమాజంలో ఇతర పదాలు కూడా మనం చూస్తున్నాం. కొంతమంది నమస్తే అంటారు, మరి కొంతమంది హాయ్, హలో అని అంటూ ఉంటారు. మన సమాజంలో మనం చూస్తుంటాం. ఉదాహరణకి ఈ పదాల అర్థం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి కొంతమంది మన సమాజంలో గుడ్ మార్నింగ్ అని అంటుంటారు. గుడ్ మార్నింగ్ అంటే శుభోదయం, మంచి ఉదయం. ప్రతి వ్యక్తికి ప్రతిరోజు శుభోదయం అయి ఉండకపోవచ్చు. ఉదాహరణకి ఒక టీచర్ ఉంది, తన భర్తతో ఏదో ఒక వివాదం జరిగింది, ఉదయం మొత్తం కూడా ఆమె మూడ్ ఆఫ్ అయిపోయింది. అలాంటి టీచర్ స్కూల్కి వచ్చిన తర్వాత ఆ టీచర్కి తన యొక్క స్టూడెంట్స్ లేదా కొలీగ్స్ గుడ్ మార్నింగ్ అంటున్నారు, కానీ ఆమెకు అది బ్యాడ్ మార్నింగ్. ఎందుకంటే ఉదయం తన భర్తతో గొడవ జరిపి మొత్తం మూడ్ ఆఫ్ అయిపోయి ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తికి ప్రతి సందర్భంలో గుడ్ మార్నింగ్ అనేది సరైన విషయం కాదని నా యొక్క అవగాహన. అలాగే అస్సలాము అలైకుం అన్నది అన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి విషాదంలో ఉన్నా, కష్టాలలో ఉన్నా, లేదా బాధలో ఉన్నా అస్సలాము అలైకుం అంటే అల్లా యొక్క శాంతి నీ జీవితంలో వర్షించుగాక. చాలా అద్భుతమైనటువంటి పదం సోదరులారా. అలాంటి గొప్ప శాంతిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు నేర్పించేశారు. ఆ శాంతిని మనం కోరుకుంటున్నాం. మరో విషయం ఏంటంటే మన సమాజంలో మరొక పలకరింపు పదాన్ని మనం చూస్తున్నాం. అదేంటంటే నమస్తే అనేటటువంటి పదం. ఈ నమస్తే అనేటటువంటి పదం సంస్కృతంలో ఇదం నమమే అనే మూల పదం నుండి వచ్చింది. దీని అర్థం ఏంటంటే నేను నీ ముందు వంగిపోతున్నాను, నేను నీ ముందు మోకరిల్లుతున్నాను, నేను నీకు నమస్కరిస్తున్నాను అనేటటువంటి అర్థాలు వస్తాయి. వాస్తవంగా మనము ఎవరి ముందు వంగిపోవాలి, ఎవరి ముందు నమస్కరించుకోవాలి, ఎవరి ముందు మనము మోకరిల్లాలి అంటే మనల్ని పుట్టించినటువంటి దైవం ముందే, ఇతరుల ముందు కాదు. కాబట్టి ఒక వ్యక్తికి నమస్తే అని చెప్పేస్తే నేను నీ ముందు వంగిపోతున్నాను, మోకరిల్లుతున్నాను అంటే ఆ ఎదుటి వ్యక్తికి ఏ విధంగా కూడా అది ఉపయోగపడదు. ఈ రెండు విషయాలు చెప్పాను. ఆ తర్వాత మన సొసైటీలో హాయ్, హలో అనేటటువంటి పదాలు ఎక్కువగా వింటున్నాం. అవునా కదా? హలో బ్రదర్, హాయ్ బ్రదర్, హాయ్ మ్యామ్ అనే పదాన్ని మనం వింటున్నాం. హలో అంటున్నాం. అసలు హలో ఏంటండి? ఎక్కువగా చాలామంది ఉపయోగిస్తుంటారు. కానీ హలో అన్న పదం ఏంటి? ఈ హలో అనేటటువంటి పదానికి అసలు ఈ హలో అని ఎవరైతే అంటున్నారో వారిని మీరు అడగండి. ఏమని? హలో బ్రదర్ అంటే మీరు నన్ను హలో అన్నారు కదండి, హలో అనే పదానికి అర్థం ఏంటని మీరు వారిని అడిగితే వారికి జవాబు తెలియదు. నిజంగా ఈ హలో అనేటటువంటి పదం ఎలా వచ్చిందంటే మొట్టమొదటిగా టెలిఫోన్ని కనిపెట్టినటువంటి గ్రహాం బెల్ ఏం చేశాడంటే టెలిఫోన్ని కనిపెట్టి దాన్ని పరీక్షించడానికి మొట్టమొదటిగా అతడు డయల్ చేశాడు, కాల్ చేశాడు. అది సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయిపోగానే తన స్నేహితుడికి ఎప్పుడైతే ఫోన్ చేశాడు గ్రహాం బెల్, తన స్నేహితుడు ఫోన్ ఎత్తాడు, అది సక్సెస్ అయిపోయింది. అక్కడి నుండి రిసీవ్ అయింది. దాని తర్వాత సంతోషించి నేను నా సంతోషాన్ని నేరుగా నా సోదరునితో, నా స్నేహితునితో పంచుకుంటానని బయలుదేరుతున్నాడు. ఆ ఫోన్ పెట్టేసి బయలుదేరుతున్నాడు. అంతలోనే తిరిగి రిటర్న్ కాల్ వచ్చింది, అంటే రింగ్ అయింది. వెంటనే కోపంగా దాని దగ్గరికి వెళ్ళి గో టు హెల్ అని చెప్పబోయాడు. అంటే నువ్వు నరకానికి వెళ్ళు అని చెప్పబోయాడు. ఆ గో టు హెల్ అనే బదులు హెలో అని చెప్పేశాడు. ఆ హెలోనే ఈరోజు మనం హెలో అని వాడుతున్నాం. వాస్తవంగా హలో అంటే నరకానికి వెళ్ళు, గో టు హెల్, దీని అర్థం అది. ఇది ఒక కథనం మనకు ఉంది. ఇక రెండో కథనం ఏంటంటే ఈ హలో అన్న పదానికి మరొక అర్థం ఏంటంటే వెస్ట్ ఇండియా ఏదైతే ఉందో, వెస్ట్ ఇండియాలోని కొన్ని ట్రైబ్స్ ఉన్నాయి, కొన్ని తెగలు ఉన్నాయి. ఆ తెగల్లో కొండపై ఉన్నటువంటి వారు,
చాలా ఎత్తులో కొండపై ఉన్నటువంటి వారి యొక్క ఆచారం ఏంటంటే క్రింద ఉన్న వారిని పిలిచేవారు, హలో 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 అని పిలిచేవారు. అలా ఈ శబ్దం ఉనికిలోకి వచ్చింది. ఒకటి హలో అంటే నువ్వు నరకానికి వెళ్ళు, రెండోది హలో అంటే కొండపై ఉన్నటువంటి వారు కింద ఉన్నటువంటి వారిని పిలిచేటువంటి పదమే హలో అన్నమాట. కానీ సుబ్హానల్లా, అస్సలాము అలైకుం అనేటటువంటి పదం ఏదైతే ఉందో ఎంత గొప్ప పదాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పించారండి. ఎంత గొప్ప విషయం మనకు ఖురాన్ చెప్తుంది. అస్సలాము అలైకుం ఇది ఎక్కడ ఉంది, ఎలా ఉంది, దీని వివరణ తెలుసుకోవాలంటే సహీ బుఖారీ హదీస్ నెంబర్ 6236 6236 సహీ బుఖారీ హదీసులోని ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చేసి, ఓ ప్రవక్త, ఇస్లాం ధర్మంలో అన్నింటికంటే ఉత్తమమైనటువంటి ఆచరణ ఏది అని అడిగినప్పుడు ప్రవక్త వారు చెప్పారు, నిరుపేదలకు అన్నం పెట్టండి, నీకు తెలిసిన వారికి తెలియని వారికి సలాం చెయ్యి అని చెప్పారు ప్రవక్త వారు. అల్లాహు అక్బర్. ఇస్లాంలో ఉత్తమమైనటువంటి ఆచరణ ఏంటంటే నిరుపేదలకి అన్నం పెట్టాలి, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే నీకు తెలిసిన వారికి తెలియని వారికి సలాం చెయ్యి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సలాంని వ్యాపింపజేయండి, శాంతిని వ్యాపింపజేయండి అని ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అలాగే అబూ దావుద్ హదీస్ నెంబర్ 5195 హదీస్ నెంబర్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చేసి అస్సలాము అలైకుం ఓ అల్లా ప్రవక్త అని చెప్పి కూర్చున్నాడు. అప్పుడు ప్రవక్త చెప్పారు, నీ కర్మల పత్రంలో 10 పుణ్యాలు వ్రాయబడ్డాయి అని చెప్పారు. ఆ తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు. మొదటి వ్యక్తి వచ్చేసి అస్సలాము అలైకుం ఓ దైవ ప్రవక్త అని చెప్పి కూర్చున్నాడు. ప్రవక్త చెప్పారు, నీ కర్మల పత్రంలో 10 పుణ్యాలు వ్రాయబడ్డాయి. ఆ తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లా అని చెప్పి కూర్చున్నాడు. ఆ వ్యక్తికి సంబంధించి ప్రవక్త చెప్పారు, నీ కర్మల పత్రంలో 20 పుణ్యాలు వ్రాయబడ్డాయి. ఆ తర్వాత మరో వ్యక్తి వచ్చాడు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అని ఓ దైవ ప్రవక్త అని చెప్పి కూర్చున్నాడు. నీ కర్మల పత్రంలో 30 పుణ్యాలు వ్రాయబడ్డాయని ప్రవక్త చెప్పారు. ఇక్కడ 3 రకాల సలాంలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి అస్సలాము అలైకుం, నీపై అల్లా యొక్క కారుణ్యం వర్షించుగాక. రెండో సలాం అస్సలాము అలైకుం వరహ్మతుల్లా, నీపై అల్లా యొక్క శాంతి మరియు కారుణ్యం వర్షించుగాక. ఇది రెండో సలాం. మూడో సలాం ఏంటి, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు, నీపై అల్లా యొక్క శాంతి కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక. ఎవరైతే ఈ విధంగా పూర్తిగా సలాం చెప్తారో వారికి ఎన్ని పుణ్యాలండి, 30 పుణ్యాలు వ్రాయబడతాయి. ఇప్పుడు అహ్లే ఖురాన్ వారికి ఇందులో ఒక పెద్ద గుణపాఠం ఉంటుంది. ఈ పూర్తి సలాం ఖురాన్లో ఉందా, లేదు. మళ్ళీ అహ్లే ఖురాన్ వాళ్ళు కూడా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అన్నారు. కానీ ఖురాన్లో ఉన్న రిఫరెన్స్ ఏంటంటే సూరే నిసా సూరా నంబర్ 4 ఆయత్ నంబర్ 86లో ఉన్న విషయం ఏంటంటే, ఓ విశ్వాసులారా, ఎవరైనా మీకు సలాం చేస్తే అంతకంటే ఉత్తమమైన రీతిలో మీరు వారికి సలాం చేయండి. ఖురాన్లో ఉన్న విషయం ఏంటంటే, ఓ విశ్వాసులారా, ఓ ప్రజలారా, ఎవరైనా మీకు సలాం చేస్తే మీరు అదే విధంగా అయినా జవాబు ఇవ్వండి, లేదా అంతకంటే ఉత్తమమైన రీతిలో అయినా మీరు వారికి జవాబు ఇవ్వండి. అంటే అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు ఇంకా గొప్ప పుణ్యం ఇది. ఈ విధంగా ఖురాన్లో సూరా నిసా సూరా 4 ఆయత్ నంబర్ 86లో ఈ విషయం మీరు చూడవచ్చు. అలాగే తిర్మిజీ హదీస్ నంబర్ 1053లో ఉన్న విషయం ఏంటంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలోని ఆయన సమాధి గుండా ప్రవేశించే ముందు అస్సలాము అలైకుం యా అహ్లల్ ఖుబూర్ అని చెప్పేవారు. సమాధులలో ఉన్నటువంటి వారలారా, మీపై అల్లా యొక్క శాంతి వర్షించుగా. కానీ బ్రతికున్న వారి కోసం మాత్రమే కాదు, చనిపోయిన వారు కూడా శాంతియుతంగా ఉండమని బోధించేటటువంటి ధర్మమే ఇస్లాం ధర్మం. కాబట్టి ఇస్లాంలో కేవలం ఒక సలాం అనే సబ్జెక్టు తీసుకుంటే ఇంత అద్భుతమైనటువంటి విషయం ఇందులో ఇమిడి ఉంది సోదరులారా. కాబట్టి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు ఈ పదం ఎక్కువగా మనం చెప్తూ ఉండాలి. చూడండి ఎంత గొప్ప ధర్మం అంటే ఇస్లాం. మీ శత్రువు కూడా ఆ శత్రువుని మీరు మిత్రుడుగా మార్చుకోవచ్చు. ప్రవక్త ఏం చెప్పారు, 3 రోజుల కంటే ఎక్కువగా ఎవరైనా ఏదైనా తగు ఏర్పడి మాట్లాడకుండా ఉన్నట్లయితే ఒక విశ్వాసికి అది తగినది కాదు. మీలో ఎవరైతే ముందు అడుగు వేసి సలాం చేస్తారో వారే ఉత్తములు అని చెప్పారు ప్రవక్త. కాబట్టి ఒక శత్రువు అయినా సలాం చేయాలి. ఒక కొడుకు తన తండ్రికి సలాం చేయాలి, తండ్రి తన కుమారునికి సలాం చేస్తుంటాడు. వయసుతో ఎలాంటి సంబంధం లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిన్న పిల్లలకు సైతం సలాం చేసేవారు. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రపంచంలో దాదాపుగా 250 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఈ 250 కోట్ల మంది ముస్లింలు చిన్న పిల్లలు, వృద్ధులు, ఇంకేదో కారణాల వల్ల అనారోగ్య కారణాలు చూపించి 100 కోట్ల మందిని పక్కన పెట్టేసిన ఇంకా 150 కోట్ల మంది ప్రతిరోజు సలాం, శాంతి కావాలి,
శాంతిని కాంక్షిస్తున్నారు, శాంతిని బోధిస్తున్నారు, శాంతియుతంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒక మిత్రుడు తన శత్రువుకి అస్సలాము అలైకుం అని చెప్పినప్పుడు ఇక శత్రుత్వం ఎక్కడ ఉంటుంది చెప్పండి. కాబట్టి ఈ సలాం అనేది ముస్లిమేతరులకు చేయకూడదని ఎక్కడ లేదండి. ముస్లిమేతరులు కూడా మీకు సలాం చేస్తే వారికి జవాబు ఇవ్వవచ్చు.